ప్రభునందు ప్రియుల ప్రభు పేరట అందరికీ వందనాలండి. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఆత్మీయ సమ్మేళనాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. కొద్ది సమయం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. తొమ్మిది 10 వచనాలు మనం చదువుకుందాం. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొరల నుండి పిలుచుకున్నవాడ, నీవు నా దాసుడువనియు నేను నిన్ను రక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. ప్రభునందు ప్రియులారా, మరి మనం ధ్యానం చేస్తున్నట్లుగా ఈ సందర్భాన్ని మనం చూస్తే దేవుడిచ్చిన ఈ వాగ్దానం, ఏ పరిస్థితుల్లో దేవుడి వాగ్దానం ఇచ్చాడు అంటే, యెరూషలేము పాడైపోయిన స్థితిలో మందిరం తిరిగి కట్టబడే విషయంలో దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. దేవునికి అవిధేయులుగా దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు వారిని అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు పలికించాడు, ఇదిగో 70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాను. సరిపోద్ది ఆలోచించి. ఇప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకునే ప్రక్రియలో దేవుడు తన కార్యాన్ని చేసే దాసుల కొరకు దేవుడు చూస్తాడు. అలాగే ఈ సందర్భంలో కూడా ఆయన వాడుకునే సాధనాలుగా 3 వ్యక్తుల గురించి మనం చూసాం. ఒకటి కోరెషు, 2 ఇశ్రాయేలు జనాంగం. ఒకటి కోరెషు విషయం మనం ధ్యానం చేశాం. కోరెషుని దేవుడు అన్నాడు, నా చిత్తాన్ని అన్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు కావాలి. ఇప్పుడు దేవునికి ఆయన చేతిలో వాడబడే సాధనాలు కావాలి దేవునికి. అంతేకాదు కోరెషుని నా మంద కాపరి అన్నాడు. కోరెషు దేవుని చేత ప్రేరేపించబడ్డాడు. ఆయన మందను కాచే కాపరిని పిలువబడ్డాడు. ఆయన చేత అభిషేకం పొందాడు. అలాగే దేవుని కార్యాలకు సమకూర్చాడు. అనేకులను ప్రేరేపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆయన ఇశ్రాయేలు జనాంగం అని చెప్పినప్పుడు ఆయన చేతిలో వాడబడటానికి ఇశ్రాయేలు జనాంగం అంతా కాదు, కానీ ఇశ్రాయేలు ప్రజల్లో నుండి కొందరు ప్రతినిధులను దేవుడు వాడుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్లోంచి కొంతమంది ప్రతినిధులను వాడుకున్నాడు. ఈరోజు వారి జీవితాలు, వారు ప్రభు కోసం వాడబడిన ఆ తీరు, వారి గుణలక్షణాలు మనం చూస్తే, వారి వ్యక్తిగత సాక్ష్యాలు మనం చూసినప్పుడు, ఈరోజు మనల్ని మనం పరిశీలించుకొని ఆ సాక్ష్యం మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆయన చేతిలో మనం కూడా వాడబడతాం. ఆ దినాన యెరూషలేము మందిరం కట్టబడినట్టుగా ఈరోజు కూడా ఆత్మీయమైన సంఘం, సార్వత్రిక సంఘం, భూలోకమంతా ఆయన వధువు సంఘం కట్టబడతా ఉంది. కాబట్టి దేవుడు అంటాడు మత్తయి సువార్త 16:18లో, ఇదిగో ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును అన్నాడు. కనుక కట్టేవారు ఎవరు చెప్పండి? కట్టేది ఎవరు సంఘాన్ని? దేవుడే. మరి మనమెవరో? మనం ఆయన సాధనాలం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట మనం చూస్తాం, మనము దేవుని జత పనివారము. మనం ఎవరు చెప్పండి? దేవునికి. కనుక ఈ ప్రక్రియలో ఆయన చిత్తాన్ని చేసేవారిగా మనం ఉండాలి. అందుకే ఆయన ఇప్పుడు యెషయా గ్రంథంలో చెప్తాడు, ఇదిగో నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను బలపరుతును. దేవుడే మనల్ని బలపరుస్తాడు. ఈరోజు మనం ఎంత ఘనమైన వారం, ఎంత గొప్పవాడు అనేది కాదు ముఖ్యం, ఎంత బలహీనులమైనా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి గత వారంలో మనం జెరుబ్బాబెలులోని శ్రేష్టమైన లక్షణాలను మనం ధ్యానం చేశాం, దేవుడు ఎలా వాడుకున్నాడు. ఈరోజు మరి ఇశ్రాయేలు జనాంగంలో 2వ వ్యక్తి ఒక ఆయనేమో జెరుబ్బాబెలు, 2వ ఆయనేమో ఎజ్రా. ఎజ్రా గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం
12, 13 వచనాలు చదువుదాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 12. రాజు అయిన అర్తహషస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమం మొదలగు మాటలు రాసి ఇలాగూ సెలవిచ్చెను. చూడండి, ఎజ్రా గురించి మనం చూస్తే ఈయన యాజకుడు, ధర్మశాస్త్రోపదేశకుడు. ఎజ్రా అంటే ఎవరండి? ఈయన యాజకుడు, ధర్మశాస్త్రం. ఇప్పుడు మనం ముందు చూసాం, ఈ అర్తహషస్త కాలంలో ఎలా అయితే ఈ కాలానికి ముందు కోరేష్ కాలం ఉంది కదా, ఇప్పుడు అర్తహషస్త ఉన్నాడు, ముందు కోరేష్ ఉన్నాడు కదా. కోరేష్ కాలంలో ఎలా అయితే దేవుని ప్రజలు దేవుని బృందంలాగా మొదట బయటకు వచ్చారో, ఇప్పుడు ఈ అర్తహషస్త కాలంలో మరి రెండవ బృందం బయటికి వచ్చారు యెరూషలేము కొరకు. అర్థమవుతుందా? మొదట కోరేష్ కాలంలో 50,000 మందిని ఆయన తీసుకుని వచ్చినట్లుగా జెరుబ్బాబెలు మనం చూసాం కదా. ఇప్పుడు అర్తహషస్త కాలంలో కూడా కొంతమంది రెండవ బృందం మందిర నిర్మాణానికి బయటకు వచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. ఈ రెండింటికి గ్యాప్ ఒక 60 సంవత్సరాల దాకా ఉంటుంది. తిరిగి అర్తహషస్తను దేవుడు ప్రేరేపించాడు. ఎజ్రాతో కొంతమందిని యెరూషలేముకు పంపడానికి దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. కాబట్టి కోరేషు ఏ రీతిగా అప్పుడు జెరుబ్బాబెలుకి తదితర ప్రతినిధులకి సహాయపడ్డాడో, అదే రీతిగా ఈ రాజైన అర్తహషస్త కూడా ఎజ్రాకు సహాయపడినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. 7వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 21వ వచనం మనం చూస్తే, మరియు రాజైన అర్తహషస్తను నేనే నది అవతల ఉన్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞేదనగా ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడునైన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగినట్లా ఆలస్యము కాకుండా మీరు దానిని చేయమని. చూడండి ఎలా సహకరిస్తున్నాడు. రాజు చెప్తున్నాడు, ఎజ్రా వచ్చి ఏదైనా అడిగితే మీరు ఏమి ఆలోచించకుండా, ఏమీ లేట్ చేయకుండా మీరు అవన్నీ. కాబట్టి ఎందుకంటున్నాడు చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ దేవుని పనికి ఆటంకం చేస్తే ఏం జరుగుద్ది అంటున్నాడు చూడండి. 23 ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమైనో దానిని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలను. రాజు యొక్క రాజ్యం మీదకి అతని కుమారుల మీదకి కోపం ఎందుకు రావాలను? ఏంటంట, దేవుడికి అసలు మన మీద కోపం ఎందుకు రావాలయ్యా? ఆయన ఏం అడిగితే అది ఇవ్వండి. కనుక ఈరోజు మనం ఎజ్రా జీవితంలో నేర్చుకోదగింది ఏంటంటే, ఎజ్రా విషయంలో ఏది అడిగినా ఆలస్యం చెయ్యొద్దు అని అంటున్నాడంటే, దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే ఎజ్రా రాజు యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు. ఇది మొదటి లక్షణం. ఎజ్రాలో మనం చూసే మొదటి లక్షణం ఏంటంటే, ఎజ్రా రాజు యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు. ఎంత ప్రోత్సాహం చేస్తున్నాడు చూడండి. 12వ వచనంలోనేమో ఖజానాదారుడు చెప్తున్నాడు, ఏమనండి, నీవు చూడండి, తానే ప్రోత్సహించి పంపుతున్నాడు, సహకారులను కూడా పంపుతున్నాడు. 12 ఆకాశమందలి దేవుని శాస్త్రియు యాజకుడైన ఎజ్రా క్షేమం మాటలు రాసి చేతనున్న నీ ధర్మశాస్త్రమును బట్టి యెరూషలేమును గురించి విమర్శ నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడినవి. చూడండి, రాజు చేతను 7 మంత్రుల చేత. కనుక మొదటిగా ఎజ్రా జీవితంలో మనం ఏం చూడొచ్చు అంటే, ఎజ్రా రాజు యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం మనుష్యుల దయ పొందాలి అంటే ముందు ఎవరి దయ పొందాలి? దేవుని దయ పొందాలి. ఎందుకు రాజుగారి యొక్క అనుగ్రహం పొందాడు ఎజ్రా అంటే, మొదట దేవుని దయ పొందాడు కాబట్టి, దేవుని అనుగ్రహం పొందాడు కాబట్టి. చూడండి, 7వ అధ్యాయం 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగిన శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందు. 7వ అధ్యాయం 6వ వచనం. కనుక రాజు అనుగ్రహాన్ని ఎలా పొందాడయ్యా ఎజ్రా అంటే, దానికి మూలం ఏంటంటే ఎజ్రా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు. దేవుని హస్తము ఎజ్రాకు తోడుగా ఉంది కాబట్టి ఏ మనవి రాజుగారి దగ్గర చేసినా ఆయన ఏమంటున్నాడు? ఓకే. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉంటుంది,
ఒకరి ప్రవర్తన అంట దేవునికి ప్రీతికరమైతే అతనికి శత్రువులు కూడా మిత్రులు అవుతారంట. చూసారా? కనుక మనం దేవునితో మన సంబంధ బాంధవ్యాలు, దేవుని అనుగ్రహం, దేవుని దయ, దేవుని తోడు నీకుంటే రాజు అంటే మనుష్యుల అనుగ్రహం, మనుష్యుల దయ కూడా నీకు దొరుకుతుంది. కనుక ఎక్కడ ఎజ్రా ప్రవర్తన దేవుని దృష్టికి ఎలా ఉందండి? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఎజ్రా ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉంది అని చెప్పొచ్చు మనం, ఏం డౌట్ ఏం లేదు. కాబట్టి మనుషుల అనుగ్రహాన్ని కూడా పొందాడు. ఏ కార్యాన్ని జరిగించడానికి దేవుని అనుగ్రహము, మనుషుల అనుగ్రహం. కాబట్టి ఎజ్రా ఆ బబులోన్లో ఉన్నప్పటికీ ఆ అపవిత్రత తనకు అంటకుండా బ్రతికాడు అని మనం చెప్పొచ్చు. దేవుడు తోడుగా ఉన్నాడు, తద్వారా రాజు యొక్క అనుగ్రహం ఎజ్రాకు దొరికింది. కాబట్టి సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఈరోజు దేవుని దయను మనుషులు దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ దయ పొందినవాడు అవ్వాలి అంటే మరి మనం అనుసరించాల్సిన మార్గాన్ని సామెతల 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుండి మనం చూస్తే కొన్ని మాటలు మనం చూడొచ్చు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. చూడండి. నా కుమారుడా, నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవనంతో గడుచు సంవత్సరములు శాంతిని మీకు దయచేయును. దయను సత్యమును ఎన్నడను విడిచిపోనేకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనొంది మంచివాడవు. ఈరోజు మనం కూడా దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ దయ పొంది మంచివాళ్ళు అనిపించుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటంట? ఏం చెప్తున్నాడని? నా ఆజ్ఞలను నా ఉపదేశమును హృదయపూర్వకముగా. ఈరోజు మనం దేవుని ఆజ్ఞలను అనుసరించే వారంగా ఉంటే కనుక ఈరోజు సంఘాన్ని కట్టడానికి పనివారు కావాలి, ఏమండి? పనివారు కావాలి. ఇలాంటి వ్యక్తులు అవసరం. కనుక వీరు మొదటిగా దేవుని దయ, దేవుని అనుగ్రహం, దేవుని దయ పొందాడు. ఆ తర్వాత మనుషుల దయ పొందినట్లుగా మనం చూస్తాం. ఇలా ఉండాలంటే దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలా? ప్రీతికరంగా ఉండాలి. ప్రీతికరంగా ఉండటం అంటే ఆయన ఆజ్ఞలను మనం అనుసరించే వారిగా ఉండాలి. అంతేకాదు ఎజ్రాలో ఉన్న మరొక లక్షణం ఏంటంటే, మళ్ళీ ఒక మాట చదువుదాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. చూడండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రాలో ఉన్న మరొక శ్రేష్టమైన మాట, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులకు నేర్పుచుటకును దృఢ నిశ్చయము చేసుకున్నాను. ఎజ్రాలో ఉన్న మరొక శ్రేష్టమైన గుణలక్షణం ఏంటంటే దృఢ నిశ్చయం చేసుకున్నాడంట. దేనికి దృఢ నిశ్చయం? ఏమండి? దేనికి? దేవుని ధర్మశాస్త్రాన్ని పరిశోధించటానికి. ఏమండి? రెండవది ఆ చొప్పున నడుచుకోవడానికి, ఆ కట్టడలను ఇతరులకు బోధించడానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడంట. కాబట్టి ఈరోజు ఎజ్రాలో ఉన్న ఈ శ్రేష్టమైన గుణలక్షణాన్ని మనం చూసినప్పుడు మనం దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యాన్ని ఎలా చదువుతున్నాం? మొక్కుబడిగా చదువుతున్నామా? లేకపోతే తప్పక చదువుతున్నామా? లేకపోతే పాస్టర్ గారు తీయండమ్మా అంటే తీసి చదువుతున్నామా? చదవడం మాత్రం కాదంట, ఇక్కడ పరిశోధించుట అన్నాడు. పరిశోధించడం అంటే లోతుగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయటం. దేవుని వాక్యాన్ని ఎంత పరిశోధిస్తామో అంత దైవికమైన జ్ఞానం దేవుడు మనకు దయచేస్తాడు. ఎంత పరిశోధిస్తావో. యోహాను 5:39 అంటాడు యేసు ప్రభువు గారు, లేఖనములు పరిశోధించుడి, లేఖనములు నన్ను గూర్చి సాక్ష్యమే. మీరు లేఖనాలు పరిశోధిస్తున్నారు కదా, ఆ లేఖనాలే నన్ను గూర్చి సాక్షి. నువ్వు లేఖనాలు ఎంత పరిశోధిస్తావో ఆ లేఖనాల్లోంచి యేసుక్రీస్తు గురించిన ఎరుక, ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు. కాబట్టి బెరయా సంఘం గురించి చెప్పాడు కదా. బెరయా సంఘం వాళ్ళు ఎంత ఘనులో చెప్పాడు. అపోస్తుల కార్యాలు 17:11 ఈ మాట మనం చూస్తాం. బెరయా సంఘం వారంట పౌలు బోధన చేసిన తర్వాత వారు ఇంటికి వెళ్ళి లేఖ ఆ బోధ అలా ఉందో లేదో
చేసి పరిశోధించారు. కాబట్టి ఈరోజు పరిశోధించేవారిగా ఉండాలి. మనం ఎంత పరిశోధిస్తామో అంత ఆయన వలె మారుతూ ఉంటాం. ఏమండి, అంతే కదా? 6 నెలలు సహవాసం చేస్తే అంటే ఏంటి? ఒకరినొకరు ఎరగటం. ఆ సామెత వచ్చింది. ఇప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని, దేవుని చూస్తున్నావు, రోజు పరిశోధన చేస్తూ ఉన్నావు, మనం మెల్లమెల్లగా ఆయన స్వరూపానికి వస్తాం. ఎజ్రాను మీరు చూసినప్పుడు ఎజ్రా దేవుని వాక్యాన్ని పరిశోధించాడంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, నేను దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి, నేను ఆయన రూపంలోకి. ఈరోజు మనం ఎంత శ్రమిస్తున్నాం దేవుని వాక్యం కొరకు, ఎంత టైం పెడుతున్నాం? చాలామందికి మామూలుగా వాక్యం చదవటానికి కూడా టైం ఉండక వెళ్తాడు చూసి, అయ్యగారు ఇచ్చిన క్యాలెండర్ ఉందిగా, ఆ క్యాలెండర్ వాక్యం ఒకటి చదివేసుకుని లోపల ఏంటంటే లోపల గడబడి చేస్తుంటుంది మనస్సాక్షి, ఇవాళ వాక్యం చదవలేదురా. దాన్ని ఏం చేసేస్తావు? నోరు మూసేయటానికి వాక్యం, ఏదో ఒక వాక్యం చదివామా లేదా? మనం ఎంత ధ్యానం చేస్తామో అంతగా ఆయన స్వరూపంలోకి, అంతగా పరిశుద్ధతలోకి. అందుకే యోహాను 15:3 అంటాడు, నా మాటలు మిమ్మల్ని పవిత్రపరుస్తాయన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. యోహాను 17వ అధ్యాయం 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. కనుక ఈరోజు మనం ఎంత ఎదుగుతామో, ఎంతగా దేవుని వాక్యాన్ని పరిశోధిస్తామో అంతగా యవనస్తుల గురించి రాస్తూ యోహాను మొదటి పత్రిక 2:14 మీరు బలవంతులు దుష్టుని జయించి ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని వాక్యము మీలో నివసించు. కనుక దేవుని వాక్యాన్ని ఎంత ఎదుగుతామో అంతగా పరిశుద్ధపరచబడతాం, అంతగా ప్రతిష్ఠించబడతాం, సాతానును మనం ఎదిరించగలం. కాబట్టి యోహాను రొమ్మున ఆనుకున్న యోహాను, దేవుని రొమ్మున ఆనుకున్న యోహాను గురించి రాయబడిన మాట ఏంటంటే, ప్రకటన గ్రంథంలో ఆయనను చూడగానే నేను చచ్చిన వాని వలె పడిపోయాను. ఆయన్ని చూడటం, ఆయన్ని తెలుసుకోవటం. ఏమండి, కనుక ఆ గొప్ప దేవుణ్ణి మనం లేఖనాల్లో చూడగలుగుతున్నాం. అసలు సమీపింపరాని తేజస్సులో అమరత్వాన్ని కలిగిన దేవుడు ఆయన. కాబట్టి ప్రియులారా, ఆయన మహిమ నీకు ఎరుకలోనికి వస్తుంది, ఆయన గురించి ఎరుగుతావు నువ్వు. ఎజ్రా లేఖనాలు పరిశోధించాడు. ఇది మొదటిది. దృఢ నిశ్చయం చేసుకున్నాడంట. అంటే మొదటిగా ఎజ్రా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు, మనుషుల రాజు యొక్క అనుగ్రహాన్ని పొందాడు. రెండవదిగా ఎజ్రా దృఢ నిశ్చయం చేసుకున్నాడు. దేని విషయంలో దృఢ నిశ్చయం? దేవుని లేఖనాలను పరిశోధించుటలోను. రెండవది దాని చొప్పున నడుచుకోవడంలో. అంటే పరిశోధిస్తే సరిపోయిందా? నీతి వాక్యాలు చెప్తే సరిపోద్దా? దాని ప్రకారం ఏదైతే పరిశోధించావో దాని ప్రకారంగా నువ్వు నడుచుకో. చాలాసార్లు ధ్యానం చేస్తాం కానీ దాని ప్రకారంగా మనం నడవం. కనుక చెప్పడానికి పూర్వం మనం చేసేవారిగా ఉండాలి. ఇప్పుడు ఎజ్రా అంట ఆయన అన్వయించుకొని, నేర్చుకున్న దాన్ని అన్వయించుకొని దాని చొప్పున నడుచుకుంటున్నాడంట. ఇందులో దృఢ నిశ్చయం. 3 విషయాలకి. 1 దేవుని వాక్యాన్ని పరిశోధించడం, 2 ఆ ప్రకారం నడుచుకోవటం, 3 నేర్చుకున్న వాక్యాన్ని ఇతరులకు ప్రకటించడం. ఆ 3 దృఢ నిశ్చయం. మనం అలాంటి తీర్మానాలు చేసుకోవాలి. ఈరోజు వాక్యానికి విధేయత చూపించాలి. విధేయత. ఈరోజు వాక్యం వింటున్నాం లేదా చదువుతున్నాం, దాని ప్రకారం మనం నడవకపోతే ఏంటి ఉపయోగం ఏముంది? కాబట్టి ఈరోజు ప్రకటించే ముందు మనకు అది అర్థం అవ్వాలి. మనం అది చేసి, అది మీరు కేవలం వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరే మోసపుచ్చుకొనవద్దు. కేవలం విని ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేదు. కొరాజినా బెత్సైదా దగ్గరికి వచ్చి అంటున్నాడు ఆయన, అయ్యో కొరాజినా బెత్సైదా, మీ దగ్గర చేసిన కార్యాలు కనుక తూరు సీదోనుల దగ్గర చేస్తే వారు గోను పట్ట కట్టుకొని ఎప్పుడో పడేవాళ్ళయ్యా. అంటే ఏంటి అర్థం? వాళ్ళు వింటున్నారు కానీ వాళ్ళ లోపలికే. విమర్శ దినమున నేను వాళ్ళని ఓర్చుకుంటాను అన్నాడు. అంటే వాళ్ళకి ఏం చెప్పలేదు కాబట్టి వాళ్ళకి తెలీదు. వాళ్ళని ఓర్చుకుంటా కానీ మిమ్మల్ని ఓర్చుకోను, ఎందుకంటే మీకు ఎన్నోసార్లు నేను చెప్పాను, కానీ మీరు దాని ప్రకారం. కనుక ఎజ్రా మాదిరిగా మనం దృఢ సంకల్పం చేసుకోవాలి. అయ్యా ఈ లేఖనాలను నేను పరిశోధిస్తాను. రెండవదిగా ప్రకారం నేను ద్వితీయోపదేశకాండం 28:1-5 వచనాలు
వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తే నీ జీవితం ఎంత ఫలభరితంగా ఉంటుందో. చాలా వచనాలు ఉంటాయి ద్వితీయోపదేశకాండం 28. మీరు తర్వాత రాసుకోండి. నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు, నువ్వు ఎలా ఫలభరితంగా ఉంటావు. కీర్తన మొదటి కీర్తనలో మనం చదువుతున్నాం, యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించువాడు, వాడు దివారాత్రులు ధ్యానించువాడు, వాడు చేయనంతయో సఫలమగును. నీటి కాలువ యోరన నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు. కనుక 3 విషయాల్లో దృఢ సంకల్పం: పరిశోధించడంలో, ఆ చొప్పున నడుచుకోవడంలో, మూడోది ప్రకటించడంలో. ఎందుకు ప్రకటించాలి? ఎందుకు ప్రకటించాలి అంటే, అప్పటికే మందిర నిర్మాణం పూర్తయింది. ఎజ్రా యెరూషలేముకు పంపబడే నాటికి మందిరం కట్టడం పూర్తయింది. ప్రజలు ధర్మశాస్త్రాన్ని గురించి అవగాహన లేదు. ప్రజలకి ఏంటో అలా బతికేస్తున్నారు, ధర్మశాస్త్రం లేకుండానే బ్రతికేస్తున్నారు. ప్రవర్తనలో మార్పు లేదు. ధర్మశాస్త్రం లేకపోతే ఎవడన్నా మార్పు చెందుతాడా? మన సామెతలు 28:19, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక నశించును. మందిరం అయితే కట్టారు కానీ వాళ్ళ ప్రవర్తనలో మార్పు ఉందా? లేదు, మార్పు లేదు. అపవిత్రులుగా ఉన్నారు. అసలు దేవుడు వారి అపవిత్రతను బట్టే. ఇప్పుడు చాలా నుంచి బయటకు వచ్చాక కూడా ఇంకా వాళ్ళు అపవిత్రులుగానే ఉన్నారు. దేవుని మందిరం కట్టడంలో గల ఉద్దేశం ఏంటంటే, తన జనులు తనకు ప్రతిష్ఠిత జనంగా, పవిత్రమైన జనంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కానీ ధర్మశాస్త్రాన్ని వారికి ప్రకటించే నాయకులు లేడు. కొద్దో గొప్ప నాయకులు తెలిసిన వారు ఉన్నా వారు ప్రకటించేవారుగా. ఇప్పుడు దేవుడు ఎజ్రాను పంపిన ఉద్దేశం ఇక్కడ మనం చూస్తాము. పంపడంలో ఆత్మీయంగా ప్రజలను వాక్యాన్ని ప్రకటించు. ఇప్పుడు ఈయన దృఢ సంకల్పంలో ఉన్నాడు, పరిశుద్ధ అన్వయించుకోవాలి. 3వ దేవుని వాక్యాన్ని గ్రంథం 8వ అధ్యాయంలో మనం ఈ మాటలు చదువుతాం. నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8-9 వచనాల్లో, అటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించిన దానిని అర్థము మాటలు విని మొదలు పెట్టగా వాళ్ళ జీవితం ధర్మశాస్త్రాన్ని బోధించడం మొదలు పెట్టగానే జనులందరికీ అర్థమయ్యేటట్టు వినిపించారంట. జనులందరికీ అర్థమయ్యేటట్టు. చూసారా, అది ప్రాముఖ్యమైన. వారు ఏడ్చారంట. ఇది పరివర్తన. ఈరోజు మన జీవితాన్ని, ప్రభా నీ వాక్యాన్ని నేను పరిశోధిస్తాను. 2, ప్రభా నీ వాక్య ప్రకారం నేను జీవిస్తా. 3, ప్రభా నేను నేర్చుకున్న నీ వాక్యాన్ని ఇతరులకు ప్రకటిస్తాను. కాబట్టి మొదటిగా మనం చూసేది దేవుని దయ పొందాడు, మనుష్యుల దయ పొందాడు. రెండవదిగా దేవుని వాక్యం పరిశోధించడంలో, ఆ ప్రకారం చేయడంలో, ప్రకటించడంలో దృఢ సంకల్పం కలిగిన వాడు. మూడోది చూడండి, ఎజ్రా గ్రంథంలోనే 7వ అధ్యాయం 28వ వచనంలో 3వ మాట మనం చూడొచ్చు. ఎజ్రా గ్రంథం 7:28, నా దేవుడిని యెహోవా హస్తం నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చిన ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చి తిని. అలా ఉన్న మరొక సుగుణం ఏంటి చూడండి, సమకూర్చి తిని. పైన రాజు చెప్పాడు, నీతో రావడానికి ఎవరు ఇష్టపడతారో వాళ్ళని తీసుకెళ్ళారు. ఎవరు ఇష్టపడితే వాళ్ళని తీసుకెళ్ళారు. ప్రేరేపించి తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. క్రైస్తవ జీవితం గుడికొచ్చేవాడిని దేవుని పూరికొల్పాలి. ఎజ్రా జీవితంలో మనం ఎజ్రా ఒంటరిగా వారిని కూడా ప్రేరేపించి మీకు ఉదాహరణ చెప్తాను. ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. రాజైన సౌలు గారు భయంతో ఉన్నాడు లోపలే. ప్రజలు కూడా పారిపోతున్నారు, గుహల్లో దాక్కుంటున్నారు. ఫిలిస్తీన్లు చేసిన పని ఏంటంటే కమ్మరోళ్ళు కూడా తీసుకుపోయారు. ఇక సానబట్టేవాడు కానీ ఆయుధాలు తయారు చేసి కూడా ఒక్కడు కూడా లేకుండా చేసి
పదులు లేని కత్తులు ఉన్నాయి. సౌలు గారు అటు ఇటు మాట్లాడుతున్నాడు. ఒకవైపు ఏమో సమూయేలు వచ్చాడా, ఆయన రాలా, ఆయన లేట్ చేశాడు. ఇప్పుడు గబగబా దహన బలి ఇవ్వాలి, దహన బలి ఇచ్చేసాడు కూడా కంగారులో. సమూయేలు వచ్చాడు అంటున్నాడు, ఎంత పని చేసావయ్యా. ఇది ఈ సీన్ జరుగుతున్నప్పుడు ఓ పక్కన యోనాతాను తన ఆయుధాలు మోసేవాడుతూ మన యుద్ధాలన్నీ చేశారు. ఎవరు చేస్తారు మన యుద్ధాలన్నీ మన తరపున దేవుడే చేసేటప్పుడు 1000 మంది వెళ్తే ఏంటి, 1,00,000 మంది వెళ్తే ఏంటి, మనిద్దరం వెళ్తే ఏంటి, మనిద్దరం వెళ్దాంపా అన్నాడు. ఏంటి, రాజు సైనికులు పారిపోయి గందరగోళం అయ్యే పరిస్థితుల్లో యోనాతాను ప్రోత్సాహించండి. యుద్ధం గెలిచారు వాళ్ళు. అండి ఆయన తక్కువ తిన్నాడా, ఎవడన్నా ఊరుకోండి జోకులు లేస్తున్నారంటే అన్ను, మన ఇద్దరు వెళ్ళటం ఏంటి అన్ని వేల మందికి అనలా. అయ్యా నీ మనసుకి ఏది నచ్చితే దాన్ని, అంటే వాడిని ఎంత ప్రోత్సహించుంటాడు. ఈరోజు అలా ప్రోత్సహించేవారిగా ఉండాలి. ఎజ్రా అనేకులను ప్రోత్సహించాడు. మీరు ఎస్తేరు గ్రంథంలో చూడండి, నేను నశించేదను. ఈ మాట నేను చచ్చిపోయినా పర్లేదు అన్న మాట ఇశ్రాయేలీయుల్లో ప్రేరణ వచ్చి అనేకులు గోని పట్టు కట్టుకొని ప్రార్థన చేశారు. ప్రేరణ ఇవ్వాలి. యెహోషువ అంటాడు 24:15లో, మీరు ఏ దేవతనైనా పూజించండి, నదికి అవతల ఉన్న దేవత యువతలో ఉన్న దేవత మీ ఇష్టం, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను. ఎంత ప్రోత్సాహం ఇచ్చిందో తెలుసా. మనుషులందరూ, ఆ జనులందరూ వచ్చి అయ్యా మేము కూడా నీతో పాటే ఉంటాం. కాబట్టి మీరు ఇంకో ఉదాహరణ చూడొచ్చు. అపోస్తలుల గారి 27లో పౌలు గారిని బందీగా చేసి మిలితే ద్వీపం గుర్తుందా, అదంతా మొత్తం ఓడంతా పగిలిపోయి సరుకులన్నీ కింద పడేసి మేము చచ్చిపోతాం అనే టైంలో అపోజిట్ పౌలు గారు నిలబడి, నేను ఏ దేవుడిని అయితే సేవిస్తున్నాను ఆ దేవుడు దూత రాత్రి నా దగ్గరికి వచ్చి మాట్లాడారు, మీ ఎవరికి ఒక తల కూడా భోజనం చేయండి అని. అప్పటికి 3 రోజులు భోజనాలు మానేసి చచ్చిపోదామని ఉన్న వాళ్ళని అందరినీ భోజనం చేపించి వాళ్ళని తినిపించాడు. కాన్ఫిడెన్స్ ఏంటి, నా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఎవరి మీద చూపిస్తున్నాడు, ఓడలో ఉన్న వాళ్ళందరి మీద. ఇక్కడ కూడా ఎజ్రా లేవీలను, ఏమండి ఇశ్రాయేలు ప్రధానులను, యాజకులను ఎంతో మందిని ప్రేరేపించినట్లుగా, రైట్, ఈ 3 మనం చూసాం ఎజ్రా. ఒకటి, ఎజ్రా దేవుని దయను పొందాడు. రెండవది సంకల్పంతో ఉన్నాడు, దేవుని అనేకులకు ప్రకటించడానికి. మూడవది, ఎజ్రా ప్రేరేపించువాడుగా ఉన్నాడు. నాలుగవది, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం నుండి రాజుకు బుద్ధి పుట్టినందున రాజును అతని మంత్రులు రాజు స్తోత్రము. చూడండి, తనకు అప్పగించబడిన అంతటికీ ఒక పేరు పెట్టాడు ఎజ్రా. ఏంటది పేరు ఏంటంటే యెహోవా మందిరమును అలంకరించుటకు. చూడండి ఎంత చక్కని పేరు పెట్టాడు. యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజుకు బుద్ధి పుట్టినందున ఈ పనిని, ఈ దయ నాకు అనుగ్రహించాడు. రాజు ఎందుకు పంపిస్తున్నాడంట, ఇప్పుడు యెహోవా మందిరమును అలంకరణ. ఆత్మీయంగా చూస్తే ఏంటి అలంకారం దేవుని మందిరానికి అండి, పరిశుద్ధతే దేవునికి అలంకారం. మీరు 96వ కీర్తన 9వ వచనంలో పరిశుద్ధాలంకారములు ధరించుకొని, అండి ఏ అలంకారాలు ధరించుకొని. ఈరోజు దేవుని మందిరం అలంకరించబడటం అంటే ఏంటి, పరిశుద్ధులందరూ దేవుని మందిరానికి రావడం. మనం బోళ్ళని పై అలంకారాలు చేసి మనుషులు
ఇప్పుడు దేవుడు ఎజ్రాకి ఇచ్చిన మాట ఏంటంటే ఎజ్రా పరిచర్య అంతా కూడా చాలా స్పిరిచువల్గా సాగుతుంది. సిమెంట్ కట్టుకొని లేదా రాళ్ళు పెట్టి ఈ పని కాదు ఎజ్రాది. ధర్మశాస్త్ర విధులు, పరిశుద్ధత కాపాడుకోవటం, బోధ చేయటం, ధర్మశాస్త్రాన్ని అంటే పరిశుద్ధ అలంకారాలు ఉన్నారే, పరిశుద్ధులు ఉన్నారే, వాళ్ళందరితో దేవుని మందిరాన్ని సిద్ధపరచడం. 45వ వచనం, ఇప్పుడు దేవుడు దేవుని ఇంటికి ఇప్పుడు ఏంటంటే అనేకుల్ని దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా తయారు చేసి దేవుని మందిరానికి తీసుకురాడు. అధికారుల దయ నా మీద ఉంది. అనేకులకు దేవుని పట్టిస్తే వారు ఏడ్చారు, వాళ్ళు పరివర్తన చెందారు. ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎంత ఇంటెన్షన్ ఉంటుందండి. ఒక్క పాపి విషయం అనేకులు ఏడ్చి తమను తాము పరివర్తన. ఈరోజు దేవుని మందిరంలో ఉన్నామా? దేవుడేమో వెయిటింగ్, నువ్వు ఎప్పుడు మందిరానికి పాటలు బాగా పాడతాం. పరమగీతాలు 2:14 వచనం మీద పాట రాస్తాం చిన్నప్పుడు. బండ సంతున బీటల పావురమా ప్రియుడు నిన్ను కోరినాడు అండి. ప్రియుడు నిన్ను కోరెను, తలుపు తట్టుచుండు, నీ స్వరము వినిపించుమా, నీ ముఖము. దేవుడేమో మందిరానికి వస్తే నీ ముఖం చూద్దామని, నీ స్వరం విందామని వెయిటింగ్. చాలా మంది మందిరానికి వచ్చి కూర్చొని ఉంటారు, నోరు పడుతున్నారు. అసలు మందిరానికి వచ్చేది ప్రభుని కనపరుస్తా కదా. అమ్మ కొంచెం నోరు తెరువమ్మా అని చెప్పాలా? ముఖం చూపిస్తున్నావా దేవుని మందిరానికి? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి గుర్తుపెట్టుకోండి, అలంకరించడానికి పంపబడ్డాడు. అనేక మంది ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించి వారిని పరిశుద్ధపరిచి దేవునికి ఇష్టలుగా చేసి దేవుని మందిరానికి తేవడం, ఈ గొప్ప లక్షణం ఎజ్రాలో మనం చూడవచ్చు. చివరిగా ఒక మిగిలిన మాటలు వచ్చే వారం చూద్దాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 10 చూద్దాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. నా దేవా, నా ముఖము నీ వైపు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి. ఇక్కడ మనం చూస్తే ఎజ్రా పాపం విషయంలో రాజీ పడలేదు. పాపాన్ని కప్పేటకు చూడాల. ఏదోలే ప్రభు, ఏదో తప్ప చేసాం, అలాంటిది ఏమీ లేదు. ప్రజలు పాపం చేసినప్పుడు వారిని మార్గంలోకి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. ఎవరున్నారైనా పాపం 2వ వచనం 9వ అధ్యాయం 2వ ఉన్నారు, ముఖ్యులై ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉన్నారు. అయినా సరే పాపాన్ని కప్పిపెట్టడానికి చూడాల ఎజ్రా. అందరి పాపాన్ని ఒప్పుకున్నాడు. 10వ వచనం, మా దేవా, ఇంత కృప పొందిన తర్వాత మేము ఏమి చెప్పగలము? నిజము ద్వారా మీరు ఒప్పుకుంటున్నాడు, అయ్యా మేము ఆజ్ఞలను అనుసరించలేదు. 15వ వచనంలో, యెహోవా ఇశ్రాయేలీల దేవా, నీవు నీతిమంతుడు అయినావు, అందువల్ల నేటి దినం ఉన్నట్టుగా మేము శేషించి నీ చిత్తగించుము. మేము నీ సన్నిధిని అపరాధులము కనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులమో కాదు. తమ తప్పును ఒప్పుకుంటున్నాడు, తమ నిజస్థితిని ఒప్పుకుంటున్నాడు. ఎవరెవరు తప్పు చేశారు అన్నీ. 10వ అధ్యాయం 1వ వచనం, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపము ఒప్పుకొని ప్రార్థన చేశాడు.
రెండవ వచనం చూస్తే జనులందరూ కూడా ఎజ్రాతో పాటు వచ్చి వారు కూడా ఏడుస్తూ దేవుని సన్నిధిలో, రెండవ వచనంలో అంటాడు, ఒక ఆయన ఏలాము కుమారుల్లో అంటాడు, శకన్య, మేము దేశమంతలోని స్త్రీ మా దేవుని దృష్టికి పాపము చేసిన విషయంలో ఇశ్రాయేలు తమ నడతను సరి కద్దు. కాబట్టి ఇశ్రాయేలీలు మళ్ళీ తమ ప్రవర్తనను సరి చేసుకుంటారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఎంతో చేసావు కానీ మేము నీ మాట వినలేదు, నీ కృపను బట్టే నిలిచున్నాం అని ఒప్పుకుంటూ ప్రార్థించినప్పుడు అక్కడ ఉన్న వారందరిలో గొప్ప ఉద్యమం వచ్చింది. యాక్చువల్గా ఎజ్రా ఏం పాపం చేయలే. వాళ్ళు వద్దన్న కొద్దీ అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు, అన్య సంబంధాలు పెట్టుకున్నారు, వాళ్ళతో సంతానాన్ని కూడా. కానీ ఎజ్రా అయ్యా మేం పాపం చేశామని ప్రార్థన చేస్తున్నాడు. అంటే వాళ్ళని తనలో ఐడెంటిఫై చేసుకుని, అది విజ్ఞాపన ప్రార్థన. కనుక గొప్ప ఉద్యమం వచ్చిందండి. అందరూ పశ్చాత్తాపడ్డారు, అయ్యా మేము తప్పు చేశాం. అయితే ఒక సామెత ఉంది కదా, ఇశ్రాయేలీలు పడిపోయినా లేస్తారు అనే సామెత వద్దు. ఆ సామెత ప్రకారం నిరీక్షణ ఉంది కదా. చూడండి 9వ వచనానికి వచ్చేసరికి, 9వ వచనం, యోధా వంశస్థులు బెన్యామీలు 3 దినముల్లో యెరూషలేము కూడి వచ్చారు. వాళ్ళు కూడా వచ్చారంట. అది 9వ నెల 20వ సంవత్సరమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షాల చేత తడియుచు ఈ సంగతి తలంచుట వలన వణుకుచు అందరం మైదానం ఏడుస్తున్నారు. ఆ వర్షాలు, అయ్యా మేము తప్పు చేసాం. వారు పశ్చాత్తాపడ్డారు, వారు వణుకుతూ ఉన్నారు. దేవుడు ఎజ్రా ఇచ్చిన పనిని ఎజ్రా సంపూర్తి చేశాడు. ప్రజలకు ధర్మశాస్త్రాన్ని వినిపించడం, ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించడం, వారిలో పరివర్తన తేవడం, వారందరినీ దేవుని మందిరానికి తెచ్చి అలంకరించడం. దేవుని మందిరాన్ని పటాస్కండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎజ్రా ఏడ్చాడు వాళ్ళతో పాటు. కాబట్టి మనం ఇంకొక 5వది ఏం చూడవచ్చు అంటే, ఎజ్రాలో పాపం విషయంలో ఎక్కడ ఎజ్రా రాజీ పడలేదు. ప్రజలందరి తరపున ప్రార్థించాడు, ప్రజలతో కలుపుకొని ప్రార్థించాడు. దేవుని ప్రజలను పవిత్రపరిచి యథార్థంగా దేవుణ్ణి సేవించేలాగా సిద్ధపరిచాడు. అదే ఆయన టాస్క్, ఎజ్రా టాస్క్. ఆ దృఢ సంకల్పంతో వచ్చాడు. సవాలుతో కూడిన జీవితం. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎందుకు వాడుకోడు? ఈ లక్షణాలు మనలో ఉంటే, గత వారం చూసాం జెరుబ్బాబెలులో ఉన్న లక్షణాలు. దేవుని పనిని జరిగించే విషయంలో, దేవుని చేతిలో వాడబడే విషయంలో ఆ నమ్మకత్వం, ఆ రాజీ లేని పరిస్థితి, దేవునికి ప్రీతికరమైన ఈ జీవితాలు, దేవుని పనిని చేయాలన్న ఒక దృఢమైన సంకల్పం, పాపం విషయంలో రాజీ పడని స్థితి మన జీవితంలో ఉంటే, దేవుడు ఈరోజు మనల్ని కూడా ఆయన పనిలో వాడుకుంటాడు. వీటిలో 2 తిమోతి 2:21 అంటాడు, కర్ర పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు ఉన్నాయి, రకరకాల వీటిలో చేరక తన్ను తాను ఎవడైతే పవిత్రపరుచుకుంటాడో, ప్రత్యేకపరుచుకుంటాడో వాడు యజమానుడు వాడుకొను పాత్రగా ఉంటాడు. ఘనమైన పరిచర్య 2 తిమోతి 2:21. యజమానుని చేతిలో ఘనమైన పరిచర్య జరిగిస్తాడు. ఆ రీతిగా ఆయనకి ఇష్టలముగా, ఆయన చేతిలోని సాధనాలుగా వాడబడి ఈ చివరి దినాల్లో ఈ ఆత్మీయంగా ఈ యెరూషలేము కట్టబడటానికి మన వంతు బాధ్యతను మనం నెరవేరుస్తూ ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయనుగాక. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి ఇస్తున్నాం. ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన నీ లేఖనాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. అది నాన్న మీరు యెరూషలేము కట్టబడటానికి నీ దాసులను నీ చేతిలో సాధనాలుగా వాడుకున్నారు. ఇది నాన్న ఆత్మీయమైన ఈ సార్వత్రిక సంఘం కట్టడానికి నీకు ఎంతోమంది పనివారు కావాలయ్యా. అట్టి రీతిగా మమ్మల్ని సిద్ధపరచండి, వాడుకోండి. మీ చేతిలో వాడబడే పాత్రలుగా మమ్మల్ని ఉంచుమని దీవించుమని చేసిన మేళ్ళన్నిటికీ స్తుతులు చెల్లిస్తూ పాల్సన్ అన్నయ్య గారి ప్రయాణాన్ని, కుటుంబ ప్రయాణాన్ని కూడా మీరు క్షేమంగా చేర్చుమని, దినం నీ సన్నిధికి రాగలను ప్రతి బిడ్డని దీవెనలతో నింపుమని యేసు నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ మనకు మన సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండి నడిపించును. ఆమేన్. అందరికీ వందనాలండి.